Pioneer Shopping Mall, weddings and festive celebrations. సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. మీకు అంటే సింగర్స్లో ఇద్దరు మీకు టూ ఐస్ లాంటి వాళ్ళని విన్నాను. అవును. ఒకటి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చిత్ర. సో ఇద్దరి గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే సింగర్స్లో నాకు ఫస్ట్ సుశీలమ్మ గారు అంటే చాలా అమితమైన ప్రేమ. నాకు ఆవిడ వాయిస్ అంటేనే ఐ లవ్ హర్ వాయిస్, అల్టిమేట్ వాయిస్. ప్రపంచంలో ఇంకా ఎవరు ఆవిడ వాయిస్ తర్వాత ఎవరిని అనుకోవచ్చు, కానీ షీఈస్ అ ఫస్ట్ ఫీమేల్ వాయిస్లో గొప్ప గొప్ప పాటలు పాడారు ఆవిడ. తమిళ్లో కానీ తెలుగులో కానీ అద్భుతమైన పాటలు. నాన్నగారి అటు కేవి మోదన్ గారి ఎన్ని పాటలు బ్రహ్మాండంగా పాడింది. అలాగా బాలు గారు చిత్ర గారు అంటే మాకు రెగ్యులర్ అనమాట. అంటే వాళ్ళు బయటకు అందరికీ పాడుతుంటారు, కానీ నాకు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. నేను బిజీగా ఉన్నప్పుడు నాకు డేట్స్ ఇచ్చి నాకు ఇబ్బంది పెట్టకుండా. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, నేను అప్పుడు కోపం వచ్చేసి చిత్రాన్ని తిట్టేస్తుంటాను, ఆవిడే పట్టించుకోదాన్ని. మాకు రెగ్యులర్ ఇవన్నీ. ఇప్పుడు అందరూ కోపం అనుకుంటారు. నాకు ఎక్కడంటే నేను వర్క్లో ఉంటాను ఫుల్గా. అందరికేంటి ఈ మధ్య అందరూ ప్రతి ఒక్కటి కోటి గారు కోపం ఎక్కువ. ఎక్కడ కోపం, నేను ఎక్కడ చూపించాను కోపం? నా ఆర్కెస్ట్రా మీద, నా సింగర్ మీద చూపిస్తారు. నా వర్క్లోనే నాకు పర్ఫెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. టైమింగ్స్ కానీ ఇవన్నీ నేను చాలా చెన్నై నుండి వచ్చిన వాళ్ళం మేము. చెన్నైలో అల్టిమేట్ అన్ని టైమింగ్స్ అనమాట. అక్కడ ఒక డ్రైవర్ దగ్గర నుండి ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి అందరూ అల్టిమేట్ టైమింగ్స్ అలా ఫాలో అయ్యేవాళ్ళం టైమింగ్స్. అది అలవాటు మాకు. చెన్నైలో ఉన్నవాళ్ళు కదా ఏంటి తెలుసు, ఇంకోటి అందరూ అనుకోవాలి పాప నా గురించి వేరే అనుకుంటున్నారు. ఎంఎస్వి గారిని ఎంఎస్వి అంటే గార్లు గీళ్ళు అనడం మాకు అలవాట్లేదు అసలు. అలా అంటే మా మనిషిగా అని అనుకుంటూ అలాగే ఒక ఫ్రెండ్ లాగా అనుకుంటూ చెప్పుకునేవాడు. ఇక్కడ వచ్చేసరికి నేను ఒక ఇళయరాజా అంటే ఏంటి అంత పెద్ద మహానుభావుని ఏంటి ఇళయరాజా అంటాడేంటి అని కొంతమంది పాపం. నో, అది ఉద్దేశం మట్టుకు అది కాదు. మాకు చెన్నైలో అలవాటు అలాగే ఎప్పుడు వాళ్ళ పేర్లతో పిలిచి అలాగే. వాళ్ళ గ్రేట్ పీపుల్ యూనో. ఎంత వాళ్ళందరి దగ్గర నేర్చుకున్నాం మేము ఎన్నో. ఎంఎస్వి గారు అంటే ఓ మై గాడ్ మహానుభావుడు అమ్మ, మహానుభావుడు. ఎటువంటి పాటలు, ఎటువంటి మ్యూజిక్ అవన్నీ నేర్చుకుని మేము హీరోస్కి, ఇప్పుడున్న హీరోస్ కింద చేయగలిగామంటే, మాస్ మ్యూజిక్ చేయగలిగామంటే ఈస్ అల్టిమేట్ ఎంఎస్ విశ్వనాథన్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ నో మోర్ అని తెలిసేటప్పుడు మీరు ఎన్నో సాంగ్స్ మీ మ్యూజిక్ డైరెక్షన్లో పాడారు కాబట్టి అది కొంచెం మీరు ఇప్పుడు చెప్తున్నా కూడా మళ్ళీ నాకు ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి. ఆయనకి ఎక్కడ ప్రతి పాటలో జీవిస్తూ ఉంటాడు మా బాలసుబ్రహ్మణ్యం గారు. మా అన్న అతను లైక్ ఏ బ్రదర్ యూనో. అంత ఇంటిమెసీ నాకు బాలు గారు అంటే. అఫ్కోర్స్ తిట్టుకుంటాను నేను, బాలుని తిడుతుంటాను నేను, బ్రదర్ లాగే, అంతేగాని ఆయన మీద కోపంతో కాదు, ద్వేషంతో కాదు. బట్ అటువంటి హ్యూమన్ బీయింగ్ ఇట్స్ గ్రేటెస్ట్ అంతే. ఎన్ని విషయాల్లో ఆయన దగ్గర కోపం చూడలేదమ్మా నేను. ఇప్పుడు మేమున్న కొంచెం టెన్షన్ పడుతుంది, ఆర్కెస్ట్రా అంత ఇరిటేషన్గా ఉంటుంది మాకు. ఆయన అంత ఫ్రెష్గా ఉంటాడు తెలుసు. ఎప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కడికి ఉంటాయి ప్రాబ్లమ్స్, కానీ ఎప్పుడు ఆయన వెలుగొచ్చు కదా బయటికి. ఆయన ప్రాబ్లం ఉన్నట్టు ఫేస్లో కూడా కనిపించదు. అంత సిన్సియర్. పాట అంటే ప్రాణం. అది ఏ పాటనా కానీ పాట పాడాలి. అలాగే నా పాటలన్నీ ప్రాణం పెట్టి పాడాడు. నేను కంపోజ్ చేసినప్పుడు ఏ ఫీల్ అనుకుంటానో ఆయనకి అర్థమైపోతుంది. ట్యూన్ వినిపించేటప్పుడు నేను రాజు ఇద్దరు వినిపిస్తాను. నేను గిటార్ వాయిస్ రాజు. ఇప్పుడు అందం హిందోళం అదరం తాంబు ఇలా వినిపిస్తాం మేము. నువ్వు పాడేస్తా అంటాడు నన్ను. సార్ ఎందుకు జోకులు, మీరు పాడండి సార్, మీరే కదా పాడాలి మాకు. అలాగా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవాడు బాలు గారు. ఎన్ని పాటలు. సార్ ఎప్పుడు కూడా అంటే యాజ్ ఒక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు అంటే ఒక బ్రాండ్. సో ఒక అలాంటి పర్సన్ చాలామంది ఎన్నో న్యూ సాంగ్స్ కంపోజ్ చేసేటప్పుడు కానీ ఎంతోమంది అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ చాలా వరకు వాళ్ళ సాంగ్స్ని మీ చేతుల మీదుగా లాంచ్ చేయించాలనుకుంటారు. కొంతమంది సెంటిమెంటల్ చాలా మందికి చేశారు కూడా. ఈ నవ్వే డేస్లో ఈ మ్యూజిక్ ఇప్పుడు న్యూ జనరేషన్కి తగ్గట్టు చేస్తున్నారు అని మీరు ఎంకరేజ్ చేసే పర్సన్స్ ఎవరు? తను బేబీ అని ఒక సినిమా చేశాడు మ్యూజిక్, చాలా అద్భుతంగా చేశాడు ఆయన. తర్వాత ఇంకోటి వెంకటేష్ సినిమాకి మ్యూజిక్ చేశాడు, సూపర్ హిట్ మ్యూజిక్, అదే గోదావరి గట్టు మీద. వీళ్ళందరూ నేను ఎంకరేజ్ చేస్తుంటా, చాలా బాగా బ్రహ్మాండంగా చేశారు వాళ్ళంతా మ్యూజిక్. ఎప్పుడు పాట జనాలకి ఎక్కాలి. ఆడే మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా చెప్పాలంటే, వాడే విద్వాంసుడు.
జనరంజకం అవ్వాలి పాట. నేను చేయాలంటే ఎన్ని 100 లక్షల రకాలు చేయొచ్చు, ఎవరికి ఎక్కన మ్యూజిక్. అది కాదు, వాళ్ళ దృష్టిలో పెట్టుకోవాలి. నేల టికెట్లు ఇచ్చి జంప్ చేయాలి పాట అంటే, అలాగ ఉండాలి. అలా చేశాను నేను. దానికి నేను రాజ్ ఇద్దరం చేసాము, సక్సెస్ అయ్యింది. మీ దగ్గర Instruments, టెక్నికల్గా ఇన్స్ట్రుమెంట్స్, అమ్మా. వాటిలో మీ ఫేవరెట్ ఏంటి? నాకు పియానో చాలా ఇష్టం. అంటే ఐఎమ్ నాట్ పియానిస్ట్, నేను గిటారిస్ట్ అనమాట బిగినింగ్ నుండి. గిటార్ తోటే నేను వచ్చాను. నా ట్యూన్స్ కంపోజ్ చేయడం కానీ గిటార్ తోటే చేస్తాను. అలాగా పియానో కూడా అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. చాలా ఇది అంటే అది పియానో అనేది కింగ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అంటారు. కింగ్ అది నేర్చుకుంటే ఇంకా స్వర్గమే. అలా దాంట్లో అప్పుడప్పుడు అలా కూర్చొని అలాగా వేవ్స్లా ఊగుతుంటా. సార్, ఒక డైరెక్టర్కి స్టోరీ రాయాలి అంటే ఒక్కొక్క ప్లేస్లో కూర్చుంటే మంచి మంచి థాట్స్ వస్తూ ఉంటాయండి అనుకుంటుంటారు కదా. సో మ్యూజిక్ డైరెక్టర్ కూడా అలా ఉంటాయా? డెఫినెట్గా అమ్మా. అంటే డైరెక్టర్స్ కూడా ఈ మధ్య ఏం చేస్తున్నారు డైరెక్టర్స్, దే లిసనింగ్ ద సౌండ్ ట్రాక్స్, హాలీవుడ్ సౌండ్ ట్రాక్స్ సౌండ్ ట్రాక్ వింటుంటే కూడా వీళ్ళు గెట్ టన్స్ ఆఫ్ ఐడియాస్. అలా కూడా చేస్తున్నారు చాలామంది. మనకి ఐడియా కావాలి కదా. మీకు మ్యూజిక్ డైరెక్టర్గా మీకు రావాలంటే ఏ ప్లేసెస్? నేను ప్లేసెస్ అంటారు మీరు? నో, నాకు ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళను నేను. అంటే పొలివేరు దాటాను నేను, ఎక్కడున్నా అక్కడే. నాకు భయం అది. మరి వెళ్ళామనుకో, ఇప్పుడు ప్రొడ్యూసర్ అంత డబ్బులు ఖర్చు పెట్టి మనం తీసుకెళ్తాడు, మొత్తం ఫ్లైట్ టికెట్లు, అక్కడ ఫుడ్ గిడ్డు రూములు ఎంత ఖర్చు అవుతుంది. అక్కడికి వెళ్ళి నేను ట్యూన్ రాలేదనుకో, నా పరిస్థితి ఏంటి, ఎంత గిల్టీగా ఉంటుంది అది. పాపం అంత ఖర్చు పెట్టారు, మనం ఏం ట్యూన్ చేయలేకపోయాం. అది భయం నాకు. అందువల్ల నేను సార్ ఇక్కడే పెడతాను సార్, ప్లీజ్ ఇక్కడే చేస్తాను బట్టిపోతాను. అలాగా చేసి అన్ని సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ అలాగే చేసుకున్నాను. నాకైతే ఫ్యామిలీ ఇంటిమసీ ఎక్కువ. నాకు వైఫ్ పిల్లలు వాళ్ళతో ఎక్కువగా నేను ఉంటూ నా ప్రొఫెషన్ చేసుకుంటాను. అది సార్, మీకు 3 kidsలో మీకు చైల్డిష్, ఇప్పటికీ కూడా చైల్డిష్ అనిపించే కిడ్ ఎవరు? చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు అని అనిపించే వాళ్ళు ఎవరు? అల్లరి నాటి అనిపించే కిడ్ ఎవరు? కరెక్ట్ 3 క్యారెక్టర్లు ఉన్నాయి మీరు చెప్పిన. ఫస్ట్ క్యారెక్టర్ మా డాటరు, సెకండ్ క్యారెక్టర్ మా ఎల్డర్ సన్, బాగా తెలుగులోడు ఇదిగోడు, బాగా అల్లరి చేసేవాడు చిన్నోడు రోషన్ వాడు. ఇలా 3 టైపు. నాకు వాళ్ళతో ఫ్రెండ్షిప్. నాకు వీఆర్ ఫ్రెండ్స్. నాకు పిల్లలు కదా, అంతే కదా, యంగ్ అంటే. అలాగే వాళ్ళతో అంత ఇదిగా ఉంటాను నేను, ఫ్రెండ్లీగా. నాట్ ఓన్లీ మై సన్స్, ఈవెన్ సింగర్స్, అప్కమింగ్ సింగర్స్ ఎవరున్నా, నాకు తేజాంజలి నా అసిస్టెంట్ ఉంది, ఇంకోటి తిన్నాదని ఒక కీబోర్డ్ ప్లేయర్, వాడిని కొట్టడం గెట్టడం అంత సరదాగా మేము ఫ్రెండ్సే. అలాగే మేము వర్క్ చేసుకుంటూ ఉంటాం. సార్, మీకు కోపం వస్తే ఏదో అంటారంట, ఏమంటాను చెప్పండి. కోపం ఏదేదో అంటాను ఒక టైం మొత్తం. కొన్ని సైలెంట్ వర్డ్స్ వస్తుంది. ఇప్పుడు చెప్తే దాన్ని మీరు సైలెంట్ టిక్ టిక్ అది పెట్టాలా. కోపం బాబోయ్ అయ్యోద్దమ్మ పగిలిపోద్దే. సార్, అంత ఎక్స్పెన్సివ్ ఇన్స్ట్రుమెంట్స్ని అలా ఎలా సార్? ఏది ఇన్స్ట్రుమెంట్స్నా? ఇన్స్ట్రుమెంట్ కాదు, పగలగొడతాం. పగలగొడతాం, ఎక్కడ పగలగొడతాం? ఊరికే మాటతో అంటాం అంతేగాని పగలగొడతాయి. అయ్యో, ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా పగలగొడతాం, మనం పగిలిపోతాం. ఊరికే అది ఎమోషన్ సౌండ్ అనమాట. ఆ కోపం ఈ సౌండ్తో బయటికి వెళ్ళిపోతుంది. అది పగిలిపోద్ది అంటే ఆ కోపం వెళ్ళిపోయింది, బుస్ అవుట్. సార్, దాంతో కూడా ఏదైనా ఒక మ్యూజిక్ చేద్దామా? నెక్స్ట్ తిట్టులతో చేద్దాం. అది ఓన్లీ కోటి సార్ నా వాయిస్ తోట చేద్దాం. కోటి సార్ వాయిస్, కోటి సార్ వర్డ్స్. అమ్మాయి గుర్తుపెట్టుకో, నెక్స్ట్ సాంగ్ చేద్దాం. సో అలా రావాలి. అది కూడా ఒక ట్యూన్ సార్, తప్పకుండా. సూపర్ సార్. ఇప్పటికి మీ సాంగ్స్ 90s సాంగ్స్ అన్నీ కూడా ఇప్పటికి ఇన్స్టాగ్రామ్లో కానివ్వచ్చు, డిజిటల్లో బాగా రీక్రియేట్ చేస్తూ ఆ సాంగ్స్ని రీల్స్గా చేసే సాంగ్స్ ఏమైనా విన్నారా మీరు? చాలా ఉన్నాయి, చాలా పాటలు. అసలు ఇంకోటి చాలా తమాషాగా చేశారు, ప్రియరాగాలే సాంగ్ కదా. అది మామిడికాయలు తోటలో మామిడికాయలు పట్టుకొని హే హే అంటాడు గ్రూప్, తమాషా వద్దు అది. అలాగే ఫన్ కదా, చూస్తారైతే ఇన్స్టెంట్ ఫాలో చూసి నవ్వుకుంటాం, ఏముంది. ఇంకొకసారి ఆడియన్స్ అందరికీ కూడా, అండ్ ది ఆరెంజ్ హోటల్ వాళ్ళు ప్రెజెన్స్ చేస్తున్నారు, అండ్ లాట్ ఆఫ్ అంటే బుక్ మై షోలో కూడా ఆల్రెడీ టికెట్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఉన్నాయి కదా, అయిపోతున్నాయని చెప్తున్నారు అంతా. లాస్ట్ స్టేట్లో ఉంది. ఎందుకంటే రెస్పాన్స్ చాలా బాగుందమ్మా. ఎందుకంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం ఓడియం బై ప్రిజం, మా జగదీష్ గారు, చిత్ర గారు, అలాగే వాళ్ళ టీం అందరూ మొత్తం టోటల్గా
ఎంతో చక్కగా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక కంపోజర్ మ్యూజిక్ డైరెక్టర్ షో చేయటం అది సామాన్య విషయం కాదు. ట్రూ. మ్యూజిక్ డైరెక్టర్ షో అంటే దానికి చాలా ఉంటాయి. కానీ నేను ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్ అంటే వాళ్ళకి ఏంటంటే నేను మళ్ళీ ఆడియన్స్కి వెళ్ళాలి, నా పాటలు అందరూ ఎంజాయ్ చేయాలి, యంగర్ జనరేషన్ ఎంజాయ్ చేయాలి. దట్స్ వాట్ నేను వాళ్ళు అడగగానే నేను ఇమీడియట్గా ఒప్పుకున్నా తప్పకుండా చేద్దాం అని. అలాగే ప్రిజమ్ ఇట్స్ అ వండర్ఫుల్ ప్లేస్ టు అంటే ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. సార్ మ్యూజిక్ లవర్స్ అందరూ యా అండ్ అలానే ఆడియన్స్ అందరూ మీ దగ్గర నుంచి ఒక ప్రామిస్ అడగమని చెప్పారు. ప్రామిస్ అడిగేమంటారా? ఏంటి కరెక్ట్గా చెప్పు, నిజమైన ప్రామిస్ అంటే వాళ్ళు భయం వేస్తాను నాకు. లేదు, ఏం ప్రామిస్ promise? అడిగారు, ప్రామిస్ చేయాలి మీరు. యా అంటే ఈ ఈవెంట్ ఇప్పటితో ఆగిపోకుండా మాకు ఎవ్రీ టైమ్ ఈవెంట్స్ లో మీరు కోటి సార్ పార్టిసిపేట్ చేస్తూ తప్పకుండా ఆర్గనైజ్ చేస్తూ చెయ్యాలి. తప్పకుండా ప్రామిస్ అంతే. తప్పకుండా. Yes. మళ్ళీ భూమి మీద లేదు ప్రామిస్. లేదు, నీ చేతి మీద వేస్తానుగా. పింకీ ప్రామిస్ లేదు. లేదు. ఒక్కసారి చెబితే సున్నా, 100 వాటి సున్నా మరి. అది ఒకసారి చెప్తే మనం అంతే మాట మీద ఉంటాం. సో చూస్తూ ఉంటాం, ఒక యుఎస్ఏ కాదు, ఒక ఐ లవ్ దట్ నాకు చాలా ఇష్టం అలా షోలు చేయాలని ఇష్టం. ఆడియన్స్ తోటి స్టేజ్లో వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఉంటుంది చూసావా, ఎంత కష్టపడి మేము చేసాం. అఫ్కోర్స్ రాజు లేడు ఇప్పుడు నాతోటి, వాడు లేకపోయినా నా పక్కనే ఉంటాడు రాజు ఎప్పుడు. కానీ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఓవర్వెల్మ్, మొత్తం ఒళ్ళంతా కదిలిపోతుంటుంది. అరే ఇంతగా చేస్తే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్స్ అని. నేను యూఎస్లో అయితే చాలా ప్లేసెస్లో నేను ఫీల్ అయ్యాను. కోర్స్ ఈ 18th నేను చేయబోయే షో మటుకు తప్పకుండా అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తూ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు, నా సింగర్స్ని, నా ఆర్కెస్ట్రాని. మేము కేవలం దీన్ని మళ్ళీ కోటి అంటే ఏంటి, నా పాటలు ఏంటి అని చూపిద్దామని వస్తున్నాను నేను. అందరూ ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేసి అందరూ వచ్చి ప్రతి పాటకి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ నెక్స్ట్ ఫర్దర్ షోస్కి నాకు చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ గ్రాండ్ సక్సెస్ చేయాల్సింది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.